సభకు నమస్కారం. మనకు విషయం తెలుసు, కేవలం వాళ్ళ హిందుత్వ భావాలకు వ్యతిరేకం ఉన్నటువంటి అభిప్రాయాలని ఎక్కడ కూడా ముందుకు రానివ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇట్లాంటి దాడులు చేస్తే తప్ప వీళ్ళు నోరు మూసుకోరు అనేది వాళ్ళ యొక్క ప్లాన్. ఈ ట్రోలింగ్ల ద్వారా, బూతుల ద్వారా, బూతుల్లో సంస్కారం ఉన్నది. పుస్తకం ఏ కారణాల చేత ఆ పదాలు ఉపయోగించిండ్రు అనే దాన్ని ఆలోచించడం లేదు. గతం మీదనే కదా, దాన్ని బట్టే ఈ పుస్తకాలు వచ్చినాయి అనే విషయం వాళ్ళకి తెలుసు. ఒకటి అసలైన వాళ్ళకి తెలుసు. తర్వాత ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళందరూ కూడా పెయిడ్. వాళ్ళకి అసలు ఏమున్నది అనేది తెలియదు. ఒకడు చేస్తే మిగిలిన వాళ్ళందరూ దాన్ని పట్టుకొని తోకలాగా అన్నీ ఆ బూతులు తిట్టుకుంటూ పోతారు తప్ప వాళ్ళకి అసలు విషయం తెలియదు. మొట్టమొదటిది అది. ఆ విషయాన్ని మనం అందరము సంఘటితంగా కలిసి వ్యతిరేకిస్తూ ఒక రకంగా మనం ప్రభుత్వం మీద కూడా ఇటువంటి వాటికి ఏమైనా చర్య తీసుకునే ఒత్తిడిని తీసుకురావాలని కోరుకుంటూ నేను విరమిస్తున్నా. థ్యాంక్ యూ.